బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ అధికారులు ఎన్ఐఏ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దాడికి పాల్పడ్డ శ్రీనివాసరావును A1 నిందితుడిగా ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఎన్నో కేసులు పెండింగ్లో ఉండగా అత్యవసరంగా ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఏంటని శ్రీనివాసరావు తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. అది జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ హుటాహుటిన ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, దాంట్లో ప్రధాన ముద్దాయిగా A1 కింద శ్రీనివాస్ ని పెట్టడం అనే దానిపైన పలు కోణాల్లో విచారణ చేస్తారు. అయితే ఇంత హడావిడిగా ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ దాఖలు చేసిన పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కేసు రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏకి ఇచ్చే దాని మీద హైకోర్టులో పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉంది. హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఎన్ఐఏ ఛార్జ్ షీట్ ఎలా ఫైల్ చేస్తుంటూ కూడా ఈ జనపాల శ్రీనివాసరావు నిందితుడు ఎవరైతే ఉన్నారో జనపాల శ్రీనివాసరావు తరపు న్యాయవాదులు అయితే మాత్రం ప్రశ్నిస్తున్నారు. దీనిపైన విచారణ ఈ నెల 25 ఛార్జ్ షీట్ లో ఏముందో తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీని మీద మళ్ళీ మేము ఇంకో కౌంటర్ ఫైల్ దాఖలు చేస్తాం. గతంలో కూడా ఈ దాడి కేసుకు సంబంధించి వివరాలు అడిగినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి మాత్రం ఇవ్వలేదు. దాని మీద కూడా ఒక పిటిషన్ వస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే జగన్ కేసులో సుమారుగా ఇప్పటి వరకు కూడా 4 పిటిషన్లు విచారణలో ఉన్నాయి. ఈ 4 పిటిషన్లు విచారణ తేలిన తర్వాతే ఈ కేసు ఒక కొలుకు వచ్చే పరిస్థితుంది. దీనిపైన మొన్న స్టేట్ గవర్నమెంట్ వేసిన మరో పిటిషన్ లో ఇది ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్ లో ఉంది కాబట్టి ఈ కేసు విచారణ అనేది ఈ పిటిషన్ సంబంధించి విచారణ అనేది మీరు సుప్రీంకోర్టులో తెలుసుకోవాల్సిన పరిస్థితి అంటూ కూడా ఆల్రెడీ ఎన్ఐఏ కోర్టులో గతంలో చెప్పిన దాఖలు సురేష్. అయితే రవిచంద్ర, టీడీపీ ముందు నుంచి ఎన్ఐఏ అధికారులకు ఈ కేసును అప్పగించడం పట్ల తీవ్ర నిరసన అలాగే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ ఛార్జ్ షీట్ ఇంత ఫాస్ట్ గా ఎన్ఐఏ అధికారులు వేయడంతో టీడీపీ శ్రేణులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలా స్పందించబోతుంది? అయితే రాష్ట్ర గవర్నమెంట్ పోలీసులకి చేత కాదనే, రాష్ట్ర గవర్నమెంట్ పోలీసుల మీద నమ్మకం లేదనే ఈ కేసు మేము ఎన్ఐఏ కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టాల్సిన కోరుతున్నాం కూడా గతంలో కూడా ఈ వైసీపీ నాయకులు అయితే చెప్పారు. అయితే రాష్ట్ర గవర్నమెంట్ మీద ఈ నమ్మకం లేకపోవడం అనేది చాలా అవమానకరం. అదేవిధంగా రాష్ట్ర పోలీస్ శాఖ మనోభావాలు దెబ్బతీయటం అనేది అంటూ కూడా ఇటుపక్క టీడీపీ నాయకులు చెప్తున్నారు సురేష్. ఏదైనప్పటికి కూడా మొన్న షర్మిల కూడా వైసీపీ నాయకురాలు షర్మిల కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, రాష్ట్ర పోలీస్ శాఖ మీద మాకు నమ్మకం లేదు, అందుకనే మేము ఈ కేసు ఎన్ఐఏ కావాలంటూ కూడా కోరామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దాని మీద కూడా ఇప్పటికే పలు చర్చనీయాంశాలు అయినాయి. దాని మీద కూడా టీడీపీ నాయకులు కొంతమంది రేపు ఒకవేళ వేరే గవర్నమెంట్ ఎవరినో వచ్చినా, ఒకవేళ మీ గవర్నమెంట్ వచ్చినా మీకు ఇదే పోలీస్ యంత్రాంగం పనిచేయాలి, కాబట్టి పోలీస్ మనోభావాలు దెబ్బతినకుండా మీరు మాట్లాడితే బాగుంటుందంటూ కూడా సున్నితంగా వైసీపీ నాయకులు హెచ్చరించిన దాఖలాలు ఉన్నాయి సునీల్. అయితే రవిచంద్ర, ఎన్ఐఏ అధికారులు A1 గా శ్రీనివాసరావును చేర్చడంపై ముఖ్యంగా ఏ కారణాలు చూపించింది, అలాగే ఈ ఛార్జ్ షీట్ ఎప్పుడు రివ్యూలోకి రానుంది? అయితే ఇవాళ దాఖలు చేసిన ఈ ఛార్జ్ షీట్ మీద ఈ నెల 25వ తారీఖున మళ్ళీ విచారణ చేపడతారు. అయితే ఈ ఛార్జ్ షీట్ లో ముందుగా అయితే మాత్రం A1 గా జనపాల శ్రీనివాసరావును పెట్టారు. ఇప్పటి వరకు ఎన్ఐఏ 15 మందికి ఈ ఇంట్రాగేషన్ నోటీసులు విచారణ చేయడం కోసం నోటీసులు జారీ చేసింది. అయితే 14 మందిని చేశారు, కానీ ప్రధానంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో క్యాంటీన్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరిని మాత్రం ఇప్పటి వరకు అతను ఈ ఎన్ఐఏ విచారణకు హాజరు కాలేదు. దాని మీద కూడా తక్షణమే తన ఎన్ఐఏ విచారణకు హాజరు కావాలంటూ కూడా వాళ్ళు కూడా ఒక నోటీస్ అనేది జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ రాష్ట్ర గవర్నమెంట్ కి కేంద్ర ఈ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి మధ్య ఉన్న వివాదమే ప్రధానంగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి అయితే రికార్డు అన్ని ఏమో స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నాయి, కేసు విచారణ ఏమో ఎన్ఐఏ చేపట్టింది. అటు కేసు విచారణ ఇటు ఎన్ఐఏతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. కేసు రికార్డ్స్ లేకుండా మాత్రం ఎన్ఐఏ ఎటువంటి పరిస్థితుల్లో ఈ కేసులో ముందుకు పోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆ కేసు రికార్డ్స్ తీసుకుంటే గానీ అప్పుడు జరిగిన సిచ్యువేషన్ లో కానీ, లేదంటే కనుక సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో జరిగిన ఎవిడెన్స్ కానీ, అదే రకంగా జనపాల శ్రీనివాసరావు జైల్లో రాసుకున్న 22 పేజీల లేఖ కానీ ఇవన్నీ కూడా ఎన్ఐఏకి వచ్చిన తర్వాతే వాళ్ళ కేసు ముమ్మరం చేసే పరిస్థితి. అప్పటి వరకు మాత్రం ఇలా పిటిషన్ల పరం కొనసాగుతూనే ఉంటుంది సునీల్. అయితే రవిచంద్ర, ఎన్ఐఏ అధికారులు ఇంతకాలం నుంచి శ్రీనివాసరావును విచారించిన శ్రీనివాసరావు ఇచ్చిన ఇంట్రడక్షన్ కానీ తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి కానీ సాటిస్ఫై అవని ఎన్ఐఏ అధికారులు ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీనిపై శ్రీనివాసరావు తరపు న్యాయవాదులు ఏమంటున్నారు? అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణలో ఏ విషయాలైతే నిందితుడు జనపాల శ్రీనివాస్ చెప్పాడో అదే
విచారణలో ఎన్ఐఏ చేసిన విచారణలో కూడా సేమ్ అయ్యే విషయాలు కూడా వీళ్ళతో కూడా చెప్పాడు. అయితే 30 గంటల పాటు కంటిన్యూస్ గా కూడా ఈ విచారణ అంతా కూడా కొనసాగిందంటూ కూడా అప్పట్లో జనపాల శ్రీనివాసరావు తరపు న్యాయవాది అబ్దుల్ సలీం మనతో చెప్పిన దాఖలా ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి జనపాల శ్రీనివాసరావు ముందుగా ఎవిడెన్స్ అన్ని కూడా రికార్డులు మరియు ఎవిడెన్స్ చేతికి వస్తే తప్పితే ఈ కేసులో ముందుకు పోయే పరిస్థితి ఖచ్చితంగా లేదని చెప్పుకోవచ్చు సునీల్. అయితే రవిచంద్ర, మళ్ళీ విచారణ శ్రీనివాసరావును ఎక్కడ జరిపే అవకాశం ఉంది? ఇంకా ఎన్ని రోజులు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతానికి నిందితుడు శ్రీనివాస్ ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఈ నెల 25వ తారీఖు మళ్ళీ అతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టే పరిస్థితి ఎన్ఐఏ కోర్టులో. ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ అతన్ని విచారణ కోసం ఎన్ఐఏ పిటిషన్ వేస్తా, లేదంటే కనుక మిగిలిన వారిని విచారణ కోసం పిలుస్తుందా అనే దాని మీద మనం కొంచెం వేచి చూడాల్సి పడుతుంది. అదే విధంగా ముందైతే మాత్రం రాష్ట్ర గవర్నమెంట్ నుంచి తక్షణమే ఆ కేసుకు సంబంధించి ఉన్న రికార్డ్స్ అన్ని కూడా రికార్డ్స్ అయితేనేమి, సాక్ష్యాధారాలు అయితేనేమి ఆ టైంలో బాడీ మీద దొరికిన బాడీ ఫింగర్ ప్రింట్స్ తో దగ్గర నుంచి ఎవ్రీ వన్ పిన్ టు పిన్ ప్రతి రికార్డు కూడా ఎన్ఐఏకి దక్కిన తర్వాత మాత్రమే వాళ్ళు కేసు ముమ్మరం చేస్తారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం కూడా వైసీపీ నాయకులను కూడా కొంతమంది విచారణ చేశారు. అదే విధంగా నిందితుడు శ్రీనివాస్ తరపు న్యాయవాది ఎవరైతే అబ్దుల్ సలీం ఉన్నాడో అతని మీద కూడా ఎన్ఐఏ అధికారులు కొంతమేరకు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అందుచేత మన వైజాగ్ లో అతని ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా అతని గురించి విచారణ జరిపించారు. ఇతను ఎట్లా ఉంటాడు ఏంటి అనే పరిస్థితి దాని మీద విచారణ చేపించారు. అయితే రవిచంద్ర, శ్రీనివాసరావును ఈ విచారణ కొనసాగే వరకు, అలాగే ఈ విచారణ పూర్తయ్యే వరకు మీడియా ముందుకు హాజరుపరచవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఈ నిబంధన కానీ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ కానీ అయితే గతంలో జడ్జి ఎన్ఐఏ కోర్టు జడ్జి ముందు శ్రీనివాసరావు తన విన్నపాలు చెప్పడం జరిగింది. అయితే తన భావాలు చెప్పుకోవడానికి నేను ప్రజలతో మాట్లాడాలి, తన కష్టం చెప్పుకోవడానికి నేను మీడియాతో మాట్లాడాలి, అదే విధంగా నేను నా ఆత్మకథ రాసుకున్నాను, ఆ రాసుకున్న 22 పేజీలు లేకుండా నాకు ఇప్పించాలంటూ కూడా జడ్జిని కోరడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి కూడా ఓవరాల్ గా జడ్జి 25వ తారీఖుకి కేసు వాయిదా వేశారు. కేసు రేపు 25వ తారీఖు జనపాల శ్రీనివాసరావు మళ్ళీ ఎన్ఐఏ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ మిగిలిన విషయాలన్నిటి మీద కూడా చర్చ జరిపి విచారించి తనకి ఏమన్నా అనుకూలంగా ఉంటే కనుక ఖచ్చితంగా జడ్జి అటుపక్క జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితుంది. అదే విధంగా తను బయటకు వస్తే ప్రాణాపాయం ఉందన్న కారణం చేతే తను బెయిల్ పిటిషన్ కూడా తనకు బెయిల్ పిటిషన్ కూడా వేయట్లేదంటూ కూడా ఇప్పటికే జనపాల శ్రీనివాసరావు తరపు న్యాయవాది అబ్దుల్ సలీం మనకు చెప్పిన సంఘటన ఉంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.